నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అకౌంటెన్సీలో యూనిట్ 5 లో మనకి రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్ కూడా ఉంది. సో రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్ లో మనం ఏం చేస్తాం ప్రాబ్లమ్స్. సో ఇక్కడ మనకి అడ్మిషన్, రిటైర్మెంట్, డెత్ మూడింటి మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అడ్మిషన్, రిటైర్మెంట్ మే మాక్సిమం వస్తాయి అనమాట ఎగ్జామ్ లో. సో అడ్మిషన్ ని మనం 3 మోడల్స్ లో ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో చూసాం కదా. సో ఇప్పుడు రిటైర్మెంట్ అంటే ఏంటిది, ఇంకా దాని మీద ఏదైతే 2 మార్క్స్ ప్రాబ్లమ్ ఉందో అది ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ మనకి రిటైర్మెంట్ ఆఫ్ ఎ పార్ట్నర్ అంటే రిటైర్మెంట్ ఆఫ్ ఎ పార్ట్నర్ అంటే ఏంటిది, ఇప్పుడు ప్రీవియస్ వీడియోస్ లో మనం ఏం చేసాం, అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ చూసాం. అంటే ఏ బి ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఒకవేళ సి అనే పర్సన్ అడ్మిట్ అవుతే ఎలా ఉంటది అనేది మనకి ఏంటిది అడ్మిషన్. బట్ ఇప్పుడు ఏంటిదంటే ఏ బిసి ముగ్గురు ఉన్నారు, బట్ అందులో నుంచి సి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. సో అది మనకేంటిది రిటైర్మెంట్ కింద వస్తుంది. సో అలా ఒక పర్సన్ వెళ్ళిపోతే ఎలా ఉంటది మనకి సిచ్యువేషన్, బిజినెస్ లోది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము బ్యాలెన్స్ షీట్ అనేది చూద్దాము. సో దీంట్లో మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, రేషియో ఆఫ్ గెయినింగ్. అదే అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ లో న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేది క్యాలిక్యులేట్ చేస్తుండే. On retirement of partner from the partnership business, the remaining or continuing partners stand to gain. సో ఇప్పుడు ఇక్కడ ఏబిసి ముగ్గురులోకి వెళ్ళి సి అనే పర్సన్ వెళ్ళిపోతా అంటే ఇప్పుడు ఇద్దరు మంచి షేర్ చేసుకోవచ్చు కదా ప్రాఫిట్స్. సో బికాస్ ద షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ ఎంజాయిడ్ బై ద రిటైరింగ్ పార్ట్నర్ ఇయర్ ఆఫ్టర్ విల్ బి ఎంజాయిడ్ బై కంటిన్యూయింగ్ పార్ట్నర్స్. సో ఇతను ఇంతకు ముందు ఉన్నప్పుడు ఇతను ఏదైతే ప్రాఫిట్స్ లో షేర్ తీసుకుంటుండే అది ఇప్పుడు ఎవరు ఎంజాయ్ చేస్తారు, ఏ ఇంకా బి చేస్తారు. దేర్ ఫోర్ ద కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ విల్ బి బెనిఫిటెడ్. సో ఎవరైతే కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ ఏ బి ఉన్నారో వాళ్ళు బెనిఫిట్ అవుతారు. ద బెనిఫిట్ ఆర్ గెయిన్ మే బి నాట్ ఈక్వల్, మే నాట్ బి ఈక్వల్. సో 3:2 లేదంటే 1:2 అట్లా ఏమన్నా ఉండొచ్చు, బట్ ఇద్దరికి ఈక్వల్ ఉండదంట. ఎందుకంటే వాళ్ళ రేషియో ప్రకారమే వాళ్ళు షేర్ చేసుకోవాలి కదా. దేర్ ఫోర్ ఇట్ ఈస్ నెసరీ టు క్యాలిక్యులేట్ ద రేషియో ఇన్ విచ్ ద కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ గెయిన్ ఆన్ రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్. సో ఇప్పుడు ఒక పార్ట్నర్ రిటైర్ అయిపోతుంటే ఆ ఇద్దరు పార్ట్నర్స్ ఎంత షేర్ రావాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే, న్యూ రేషియో షేర్ ఏదైతే ఉందో వాళ్ళది దానిలో నుంచి ఓల్డ్ రేషియో అనేది మైనస్ చేయాలి. సో ఇప్పుడు మనం ఆ ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం ఎలా చేస్తామని చెప్పి. సో ఇక్కడ మనకి ఇది 2 మార్క్స్ కి రావచ్చు. ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ ఉంది, ఏ ఇంకా బి ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారంట, ఏబిసి ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఈక్వల్ గా అంటే ఏంటిది 1/3 1/3 1/3 షేర్ చేసుకుంటున్నారంట. సి అనే పర్సన్ రిటైర్ అవ్వాలనుకుంటున్నాడంట. సో రిటైర్ అయినప్పుడు ఇప్పుడు ఏ ఇంకా బి వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. సో వాళ్ళ రేషియో ఆఫ్ గెయినింగ్ ఎంత, వాళ్ళకి ఎంత గెయిన్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ పర్సన్ వెళ్ళిపోతున్నందుకు అనేది క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నారు. సో ఏదైతే వాళ్ళది రేషియోస్ ఉన్నాయో అవి ఇచ్చినారు, ముందు వాళ్ళు ఎంత షేర్ చేసుకుంటుంటే అది ఇచ్చినారు. సో ఫస్ట్ ఏబిసి ముగ్గురిది ఎంత 1:1:1 కాబట్టి 1/3 1/3 1/3 ముగ్గురిది. మళ్ళీ ఏబిది సపరేట్ గా రేషియోస్ ఇచ్చిండు. సి రాకముందు వాళ్ళది ఎంత ఉండే 3:2 ఉండే, అంటే 3/5 2/5 ఉండే. ఇప్పుడు రేషియో ఆఫ్ గెయినింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఈ ఏదైతే మనకి న్యూ రేషియో ఉందో ఈ న్యూ రేషియోల నుంచి ఓల్డ్ రేషియో వాళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు ఏదైతే ఉండదో దాన్ని ఏం చేస్తాం మనం మైనస్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏది ఎంత 3/5, ఇందులో ఏదెంత 1/3. సో ఈ రెండింటిని మైనస్ చేయాలి. సో 3/5 మైనస్ 1/3 చేయాలి. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ 9/5 ఇచ్చింది. సో 9/5 ఎలా వచ్చింది అనేది మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ చూడండి, ఈ 3 ఇంకా ఈ 3ని ఇంటూ చేసాం, మళ్ళీ ఈ 5ని ఇవన్నీ ఇంటూ చేసాం, ఆ రెండింటిని మైనస్ చేయాలి. మళ్ళీ కింద ఏం చేసాము, ఈ 5ని 3ని ఇంటూ చేసాం, అప్పుడు మనకి ఇది వచ్చింది. నెక్స్ట్ 2ని 3ని ఇంటూ చేసాం, 5ని 1ని ఇంటూ చేసాం, 5ని 3ని ఇంటూ చేసాం. ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ 9 వస్తుంది. 9 - 5 కింద 15, 6 - 5 కింద 15 వస్తుంది. సో 15 ఏం చేస్తాం, ఇక్కడ 9 - 5 4 వచ్చింది 15, మళ్ళీ 6 - 5 ఏమో 1 వచ్చింది 15. సో వీళ్ళిద్దరు రేషియోస్ ఎంత, ఇప్పుడు మనకి 4/15 1/15. సో రేషియో ఎంత 4:1 అనేది మనకి ఏంటిది రేషియో ఆఫ్ గెయినింగ్ అనమాట వీళ్ళిద్దరిది. సేమ్ ఈ ప్రాబ్లం కూడా ఇక్కడ మనకి ఏమంటున్నారు, ఏబిసి ముగ్గురు ఉన్నాయంట, వాళ్ళ ఓల్డ్ రేషియోస్, ఇంకా ఏది బిది న్యూ రేషియోస్, సి వెళ్ళిపోతున్నారంట. సో వాళ్ళ ఓల్డ్ రేషియో ఏదైతే ఉందో ఓల్డ్ రేషియోలో న్యూ రేషియో నుంచి ఓల్డ్ రేషియోని మైనస్ చేయాలి. సో 4/7 ల నుంచి 5/12 ని మైనస్ చేస్తాం, మళ్ళీ 3/7 ల నుంచి 4/12 ని మైనస్ చేస్తాం. సో ఎలా చేస్తాం, ఇది 4/12 ఇంటూ చేయాలి, మళ్ళీ దీన్ని ఇంటూ చేయాలి, దీన్ని ఇంటూ చేయాలి. సేమ్ ఇప్పుడు మనం చూసాం కదా ప్రాబ్లం, సేమ్ అలానే చేసుకుంటే ఇది వస్తుంది అనమాట. ఈ వచ్చిన దాన్ని మనం సాల్వ్ చేస్తే అప్పుడు మనకి రేషియోస్ వస్తాయి. సో 13:8 అనేది మనకి ఏంటిది వాళ్ళ న్యూ గెయినింగ్ రేషియో అనమాట, ఏది ఇంకా బిది సి వెళ్ళిపోయిన తర్వాత. సో ఇలా ఇది మనకి 2 మార్క్స్ కి రావచ్చు. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది ఒకసారి రివైజ్ చేసుకోవాలంటే. మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారు అనేది ఒకసారి చూద్దాము. సో ప్రాబ్లమ్స్ ఎలా ఇచ్చినారు, ఎక్స్ ఇంకా వై జెడ్ ముగ్గురు ఉన్నారంట. సో ముగ్గురు పార్ట్నర్స్ ఈక్వల్ గా షేర్ చేసుకుంటున్నారంట. సో ఈక్వల్ గా అంటే ఏంటిది 1:1:1 అంటే 1/3 1/3 1/3.
షేర్ చేసుకుంటున్నారు. వాళ్ళది మనకి అసెట్స్ ఇంకా లయబిలిటీస్ ఇచ్చినారు. జెడ్ రిటైర్ అవుతున్నారంట, ఈ XYZ లో నుంచి జెడ్ రిటైర్ అవుతున్నారు. ఇంకా స్టాక్ ఇంకా మెషినరీ డిప్రిజియేషన్ అన్నారు, అంటే మైనస్. పీబీడీ అనేది మనకి 5% చేయమన్నారు డెటార్స్ మీద. ఇంకా ల్యాండ్ రీవాల్యూడ్ అట్ అన్నారు. సో అట్ అంటే మనం ఏం చేస్తాం, డిఫరెన్స్ తీసుకుంటాం. ఇక్కడ 25,000 ఉంది, ఇక్కడ 35,000 ఉంది, 10,000 డిఫరెన్స్. సో ఇక్కడికి ఏమైంది, ఇంక్రీజ్ అయింది. సో అప్రిషియేట్ అన్నమాట. నెక్స్ట్ గుడ్ విల్ ఆఫ్ ది ఫర్మ్, గుడ్ విల్ ఎంత ఇచ్చినారు, 60,000 ఇచ్చినారు. సో నార్మల్ జనరల్ ప్రాబ్లం మనం ఎలా చేస్తాము, సేమ్ అలానే ఫస్ట్ ఏవైతే అప్రిషియేట్ అయినాయో రివాల్యుయేషన్ అకౌంట్ లో దాన్ని క్రెడిట్ సైడ్ రాస్తాము. మళ్ళీ ఏవైతే డిప్రిషియేట్ అయినాయో ఇంకా పీబీడీ ఉందో అది ఏం చేస్తాం, డెబిట్ సైడ్ రాసుకుంటాము. డెబిట్ మీద చేస్తాము. ఇప్పుడు 35,000 బాక్స్ ఉంటుంది కదా స్టాక్, దాని మీద 10%. మళ్ళీ బాక్స్ లో 50,000 ఉంటుంది కదా మెషినరీ, దాని మీద 10%. మళ్ళీ పీబీడీ దేని మీద చేస్తాం, డెటార్స్ మీద 5% అని వాళ్ళే ఇచ్చినారు, అది చేసుకున్నాము. మళ్ళీ ల్యాండ్ 35,000 నుంచి 25,000 మైనస్ చేస్తే ఎంత వస్తుందో అది రాసుకోవాలి, డిఫరెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్ లో యాక్ట్ అని ఇచ్చినారు. యాక్ట్ అని ఇస్తే మనం ఏం చెప్పినా, నేను డిఫరెన్స్ తీసుకోమని చెప్పిన యాక్ట్ అని ఇస్తే. నెక్స్ట్ గుడ్ విల్ అకౌంట్. గుడ్ విల్ అకౌంట్ లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ముగ్గురికి షేర్ ఉంది కదా, ఆ ముగ్గురివి రాసేసుకొని క్యారీడ్ ఆన్ అని చెప్పేసి టోటల్ ఎంత 60. సో 60ని రాసేసుకుంటాము. రాసేసుకున్నాక క్యాపిటల్ అకౌంట్స్ ఏం చేస్తాము, బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పి క్రెడిట్ సైడ్ రాసి బాక్స్ లో ఎంతైతే క్యాపిటల్స్ ఇచ్చిండ్రో అవి రాస్తాము. నెక్స్ట్ జనరల్ రిజర్వ్ ముగ్గురికి షేర్ చేస్తాం. గుడ్ విల్ ముగ్గురికి షేర్ చేసింది ఉంటుంది కదా, అది రాసుకుంటాము. రాసిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనకి జెడ్ ఉన్నాడో, జెడ్ది ఏదైతే ఇక్కడ అమౌంట్ వస్తుందో ఫస్ట్ మొత్తం టోటల్ చేసుకుని 2 సైడ్స్ రాసుకుంటాం కదా. అది రాసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, డెబిట్ సైడ్ క్యారీ డౌన్ రాస్తాం కదా. అప్పుడు ఓన్లీ ఎవరైతే కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళది మాత్రమే ఇవి రాయాలి అనమాట. ఎవరైతే వెళ్లిపోయే పార్ట్నర్ ఉందో అతని అమౌంట్ ఎక్కడికి వేయాలి, అతను లోన్ అకౌంట్ లో వేయాలి. 2Z లోన్ అకౌంట్ అని చెప్పి అతని అమౌంట్ అతను లోన్ అకౌంట్ లో వేయాలి. ఇది మనకి రిటైర్మెంట్ లో మెయిన్ పాయింట్ అనమాట. క్యారీ డౌన్ లో రాయకూడదు వెళ్లే పార్ట్నర్ది, రిటైర్ అయ్యే పార్ట్నర్ది. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ లో రాసేటప్పుడు ఏం చేస్తామంటే, సేమ్ క్యాష్ ఏదైతే ఉందో క్యాష్ నార్మల్ గా మనం చేస్తూ ఉంటాం కదా, సో అది రాసేసుకోవాలి. క్యాష్ రాసుకున్న తర్వాత డెటార్స్ మనం పీబీడీ మైనస్ చేసుకొని రాసుకోవాలి. స్టాక్ కూడా డిప్రిజియేషన్ ఉంది, మైనస్ చేసుకొని రాసుకోవాలి. మెషినరీ కూడా యాక్చువల్ అమౌంట్ లో నుంచి 5,000 డిప్రిజియేషన్ ఉంది, మైనస్ చేసుకొని రాసుకోవాలి. ల్యాండ్ అప్రిజియేషన్ ఉంది కాబట్టి యాడ్ చేసుకొని రాసుకోవాలి. నెక్స్ట్ గుడ్ విల్ కూడా రాసుకోవాలన్నమాట రిటైర్మెంట్ లో మనము. తర్వాత ట్రేడ్ క్రెడిటార్స్ ఉంది, మళ్ళీ బిల్స్ పేయబుల్ ఉంది. ఇంకా ఇక్కడ మనం క్యాపిటల్స్ రాసేటప్పుడు ఓన్లీ కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ మాత్రమే రాయాలి. జెడ్ ఏం రాయాలి, జెడ్ కూడా అమౌంట్ వస్తుంది, బట్ క్యాపిటల్స్ దగ్గర జెడ్ రాయొద్దు. జెడ్ లోన్ అకౌంట్ అని పెట్టి మనం ఏం చేయాలి, జెడ్ ఏదైతే అమౌంట్ వచ్చిందో మనకి ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ సాల్వ్ చేసినాం కదా అప్పుడు, సో అది ఏం చేయాలి, లోన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. సో అలా లోన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తే మనది ఒక ప్రాబ్లం కంప్లీట్ గా అయిపోయినట్టు రిటైర్మెంట్ లో. సో ఇది మనకి రిటైర్మెంట్ లో ప్రాబ్లమ్. సో ఇది కూడా మనకి రిటైర్మెంట్ లోదే ప్రాబ్లమ్. ఇక్కడ కూడా సేమ్ మనకి నార్మల్ గా క్వశ్చన్ ఎలా ఇస్తారు అలానే ఇచ్చినారు. 3 పర్సన్స్ ఉన్నారు, హరీష్, సతీష్, మహేష్ అని చెప్పి. సో మహేష్ రిటైర్ అవ్వాలనుకుంటున్నాడంట. కొన్ని డీటెయిల్స్ ఇచ్చినారు అతని గురించి, ఇంకా డిప్రిజియేషన్ ఎంత, గుడ్ విల్ ఫర్మ్ ఎంత తెస్తున్నారు అని చెప్పి అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం చేసినాము, రివాల్యుయేషన్ అకౌంట్ నార్మల్ గా మనం ఎలా చేసుకుంటాం అలానే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత జనరల్ రిజర్వ్ ముగ్గురిది షేర్ చేస్తాం కదా. ఎప్పుడన్నా మనము అడ్మిషన్లు ఉన్నప్పుడు ఓన్లీ ఇద్దరికి షేర్ చేసుకుంటూ వస్తుండే, బట్ ఇక్కడ ఏం చేస్తాము, రిటైర్మెంట్ అంటే పార్ట్నర్ ముందు నుంచి ఉన్నాడు, సో అందుకే జనరల్ రిజర్వ్ కూడా ముగ్గురికి షేర్ చేయాలి. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ లో ఏం అడ్జస్ట్మెంట్స్ ఏం చేయము రిటైర్మెంట్ లో. అదే అడ్మిషన్ లో అయి ఉంటే అతను వస్తుండే కాబట్టి అతని క్యాపిటల్ ని గుడ్ విల్ ని యాడ్ చేస్తుండే, బట్ ఇక్కడ ఏం చేయొద్దు, నార్మల్ గానే తీసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రా యాడ్ అయ్యేది ఏంటిది, మహేష్ లోన్ అకౌంట్. ఇప్పుడు మనం క్యాపిటల్ లో సాల్వ్ చేసినది ఉంటుంది కదా లోన్ అకౌంట్ అమౌంట్, సో అది ఏం చేసుకోవాలి, ఇక్కడ లోన్ అకౌంట్ లో చూపించాలన్నమాట. సో ఫస్ట్ ఎంత, బై మహేష్ క్యాపిటల్ అకౌంట్ అని రాసుకొని ఎంత వచ్చింది మనకి క్యాపిటల్ అకౌంట్ లో 70,000 వచ్చింది, అది రాసుకొని 2 బ్యాలెన్స్ క్యారీడ్ అని చెప్పి 70,000 అని చెప్పి మహేష్ లోన్ అకౌంట్ ని క్లోజ్ చేయాలి. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్ సేమ్ నార్మల్ గా మనం ఎలా చేస్తాం అవన్నీ రాసుకోవాలి అంతే. ఇక్కడ జస్ట్ మనకి ఏదైతే రిటైర్మెంట్ ఉందో అందులో కూడా సేమ్ ఇట్లా 3 మోడల్స్ ఉన్నాయి అనమాట. గుడ్ విల్ క్రియేషన్, గుడ్ విల్ రిటర్న్ ఆఫ్ అని చెప్పి జస్ట్ మనం బేసిక్ గా ఎలా వస్తుందో రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్ ది ప్రాబ్లమ్ అదొక్కటి చూసుకుంటే చాలు. ఇలా గుడ్ విల్ రిటర్న్ ఆఫ్, క్రియేటెడ్ అని ఇలాంటివి ఏమి ఇచ్చినా సరే మీరు జనరల్ ప్రాబ్లం ఎలా చేస్తారు రిటైర్మెంట్ లో అలానే నార్మల్ గా చేసేస్తే సరిపోతుంది. దానికి అవన్నీ ఎక్స్ట్రా అడ్జస్ట్మెంట్స్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాబ్లం ఎలా నార్మల్ గా ఏం యాడ్ అవుతుందని చెప్పి జస్ట్ జెడ్ లోన్ అకౌంట్, సి లోన్ అకౌంట్ ఎవరు వెళ్ళిపోతుండ్రో ఆ పార్ట్నర్ ది లోన్ అకౌంట్ అని చెప్పి లోన్ అకౌంట్ జస్ట్ చూపించి మనం ఏం చేయాలి, మళ్ళీ
బ్యాలెన్స్ షీట్ లో రాసేటప్పుడు క్యాపిటల్స్ మాత్రం ఎవరైతే కంటిన్యూయింగ్ ఉన్నారో వాళ్ళది మాత్రం చూపించాలి. వెళ్ళిపోయే పార్ట్నర్ది లోన్ అకౌంట్ అని చెప్పి బ్యాలెన్స్ షీట్ లో అమౌంట్ అనేది రాయాలి. అదొకటి చూసుకోవాలంతే. మిగతా ఏమన్నా గుడ్ విల్, రిటర్న్ ఆఫ్ గుడ్ విల్ ఏమి ఇచ్చినా సరే మనం అవన్నీ చూడకూడదు. జస్ట్ ఏమి యాడ్ అవుతున్నాయి ఇక్కడ మనకి అవి ఒకటే చూసుకోవాలంతే. ఇక్కడ జస్ట్ జెడ్ లోన్ అకౌంట్ అని వస్తుంది. మీకు ఇచ్చిన అమౌంట్స్ ని బట్టి మీరు జనరల్ ప్రాబ్లం ఎలా చేస్తారో అలానే సాల్వ్ చేయండి ఒకవేళ రిటైర్మెంట్ వస్తే. ఇది మనకి రిటైర్మెంట్ ఇంకా అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్స్. డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్ అస్సలు రాదు, ఎందుకంటే అది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటది కాబట్టి అది ఎప్పుడు ఇవ్వలేదు ఎగ్జామ్ లో. జస్ట్ రిటైర్మెంట్ అడ్మిషన్ నేర్చుకోండి. ఒకవేళ మీకు క్వశ్చన్ లో వాళ్ళు డెత్ ఇచ్చినా సరే ఆప్షన్ లో రిటైర్మెంట్ ఇంకా అడ్మిషన్ రెండిట్లో ఏదో ఒకటి ఉంటది కాబట్టి ఆపోజిట్ లో ఏది ఉంటే అది రాయండి. ఎందుకంటే డెత్ మళ్ళీ చూస్తే అది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటది కాబట్టి అడ్మిషన్, రిటైర్మెంట్ రెండు ప్రిపేర్ అవుతే సరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఏదైతే మనకు థియరీ పార్ట్ ఉందో అది కంప్లీట్ చేద్దాము. నేను ఫస్ట్ ప్రాబ్లమేటిక్ అంటే అకౌంటెన్సీ స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ కంప్లీట్ గా అయిపోయినాయి 5 యూనిట్స్ వి. నెక్స్ట్ ఏవైతే కామర్స్ లో 5 యూనిట్స్ ఉన్నాయో మనకి అవి మనం సాల్వ్ చేద్దాము.